Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల. ప్రజా పంపిణీ వ్యవస్థను MDU వాహనాల ద్వారానే పంపిణీ చేయాలి. CITU డిమాండ్. MDU వ్యవస్థను కొనసాగించాలి. ఆపరేటర్లు, అసిస్టెంట్లను 15,000 మంది కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి ప్రజలకు 9 రకాల నిత్యావసర సరుకులను మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ MDU ద్వారానే ప్రజలకు పంపిణీ చేయాలని CITU నంద్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో CITU కార్యాలయం నుండి సాయిబాబా నగర్, టెక్కే, పద్మావతి నగర్, మున్సిపల్ కార్యాలయం, బొమ్మల సత్రం మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు MDU వాహనాలతో భారీ ర్యాలీ చేపట్టి అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ గారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా ప్రజల ఇంటి దగ్గరికే ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రతిష్టం చేసి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని, ఆ పథకం ద్వారా ఇంటింటికి ప్రజలకు సరుకులు అందించే విధంగా MDU ఆపరేటర్స్ దాదాపుగా 9,000 మందికి పైగా కార్మికులు ఈరోజు ఉపాధి పొందుతున్నారు. అయితే ఈ ప్రభుత్వము వచ్చిన నాటి నుండి గత ప్రభుత్వం చేసేటువంటి తప్పప్పులను సవరణ చేయకుండా ఉద్యోగాలు, ఉపాధి కల్పించేటువంటి వాళ్ళందరినీ కూడా ఇంటికి సాగనంపే పరిస్థితుల్లో ఈరోజు విధానాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు పథకాలన్నీ కొనసాగిస్తాము, ప్రజలకు దూరం చేయము అని చెప్పేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా మాటలు మాత్రమే చెప్పి అధికారం వచ్చిన తర్వాత ఈరోజు వైన్ షాప్ లో పనిచేసేటువంటి ఉద్యోగులను ఇంటికి పంపించినారు. అదే విధంగా ఈరోజు రైస్ పంపిణీ చేసేటువంటి ఆపరేటర్లను కూడా మీరు ఇంటికి వెళ్లాల్సిందే అనేటువంటి రీతిలో ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడము చాలా దుర్మార్గము. ఒక పక్కనేమో అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము, ఉపాధి దేశంలో పెంచే ప్రయత్నం చేస్తాము, ఎక్కడ కూడా నిరుద్యోగం లేకుండా చూస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వము ఈరోజు ఉన్నటువంటి ఉద్యోగాలను ఊడబిక్కేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప వాళ్ళని ఏ విధమైనటువంటి రీతిలో ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఆలోచన చేయలేం లేదు. ఇప్పటికే చాలా మంది కూడా ఎదురుస్తున్నారు ఎప్పుడు సూపర్ 6 పథకాలు అమలు చేస్తారని చెప్పేసి. కానీ సూపర్ 6 పథకాలు అమలు చేయకపోగా ఉన్నటువంటి పథకాలను నిర్వీర్యం చేసి ప్రజలకు దూరం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలను అనుసరిస్తున్నారు. ముఖ్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థ అనేటువంటి ఈ పథకం కొనసాగడం ద్వారా ప్రతి ఇంటికి కూడా బియ్యము, ఇతర నిత్యావసర వస్తువుల సరుకులన్నీ కూడా ఇంటికి చేరవేస్తున్నటువంటి ఆపరేటర్స్ ను ఈరోజు ఏం చెప్పకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, చర్చించకుండా ఇంటికి సాగనటువంటి దుర్మార్గమైనటువంటి విధానము సరైనది కాదు. దీన్ని CITUగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. బాబు గారికి, మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మా MDU తరఫున మేము మాట్లాడేది ఏంటంటే, అయ్యా మేము కరోనా టైంలో ఏ విధంగా అయితే మా కుటుంబాలను వదులుకొని స్వస్థంగా ఒక ముసలుల కానుండి జ్వరాలు వచ్చినా వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకున్న వాళ్ళ దగ్గర కూడా మేము వెళ్ళి తమ్మేసి బియ్యం వేసి వాళ్ళకు నిరుపేదలకు చాలా సాయం చేసినాము. మా సహాయాన్ని మీరు ఈరోజు ఎట్లా చేస్తున్నారంటే గాలికి వదిలేసి ఒక రోడ్డు పాలన మాటేస్తున్నారు. అంటే ఒక SC, ST, BC మైనార్టీ కుటుంబాలను, నిరుపేద కుటుంబాలు అంటే మీకు ఈ యొక్క SC, ST, BC మైనార్టీ కుటుంబాలు మీకు అక్కర్లేదా? ప్రభుత్వాన్ని కోరుతున్నాం. SC అంటే అంత సులకన్నా, BC అంటే అంత సులకన్నా, మైనార్టీ అంటే అంత సులకన్నా. ఎందుకంటే కరోనాలో పనిచేసినట్టు మేము ఈరోజు డీలర్ల వ్యవస్థ కమిషన్ తీసుకొని ఇంట్లో కూర్చొని దందాలు చేస్తున్నది వాళ్ళు, మేము కాదు దందాలు చేస్తున్నది. ఈరోజు రాండి బయటికి, మా వ్యవస్థలో ఒకరితో చేసినవచ్చు, కానీ వాళ్ళు ఖండించండి. అన్ని కుటుంబాల పైన ఖండిస్తే మాత్రం మేము ఊరుకోము. ఎందుకంటే మేము నిజమైన సేవ చేసినాం, ఆ సేవకు మాకు గుర్తించాలా. ఎందుకంటే మేము మీ సేవ ఇది 85% గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఇంటిని సర్వే చేసినారు, ఇది బెస్ట్ సర్వేని మెచ్చుకున్నాడు. ఆ రోజు సర్వే మెచ్చుకున్నటువంటి చంద్రబాబు గారు ఈ రోజు ఎందుకు మెచ్చట్లేదు అంటే తల్లిపాలు తాగిన రొమ్ముల మీద గుద్దవుతూ. ఎందుకంటే మా కుటుంబాలు చాలా వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నాం. కానీ ఈ వ్యవస్థ మీద మనం బయటేస్తే దాదాపు 20,000 కుటుంబాలు ఈరోజు రోడ్డు బాల పడతాం. ఈ వ్యవస్థ కొనసాగిస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామంటున్నారు. కానీ మా పరిస్థితి ఏంటంటే అన్యాయంగా అనవసరంగా రోడ్డు మీద పడేశారు. మేము కాదు, మా పిల్లలు, మా హెల్పర్లు దాదాపుగా 30,000 మంది ఉన్నాం. ఈ ప్రభుత్వం దాదాపుగా ఎంతో మందికి వచ్చిన తర్వాత ఉపాధి కల్పిస్తామని మాట ఇచ్చారు. కానీ ఉన్న ఉపాధి పోగొట్టి
వేరే వాళ్ళకి ఇస్తారు. ఉండే వాళ్ళు మమ్మల్ని తీసుకొని చేయమని ఛాన్సాలు ఇస్తే కానీ ప్రభుత్వం కానీ సప్లై కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. మా గోడు ఎవరు చెప్పగా తెలియక మన ర్యాలీగా చేసుకొని ఏదో సిఐటి ప్రభుత్వం చదివిపోయి మొత్తం నంద్యాల మొత్తం ఇది సాయిబాబా నగర్ నుంచి దాదాపుగా సంజీవల్ గేటు మన మున్సిపల్ స్కూల్ మున్సిపల్ నుంచి దాదాపు బొమ్మలతో తాంచి కరెక్ట్ దాకా పోతున్నాము. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సార్, దయచేసి మీరు మాకు గత ప్రభుత్వం కల్పించినటువంటి జీవనోపాధిని ఈ రోజు అర్ధాంతరంగా మీరు తొలగించారు. దీనివల్ల మేము 9,200 మందిని ప్లస్ మా మీద ఆధారపడినటువంటి హెల్పర్లు వాళ్ళు ఒక 9,000 మంది, వాళ్ళ కుటుంబాలన్నీ ఈరోజు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనికి సత్వరమైన న్యాయం చేకూర్చి మాకు ఉపాధి కల్పించాల్సిందిగా తక్షణమే మా బండ్లపైన ఉన్నటువంటి క్లియరెన్స్ లెటర్ మాకు ఇచ్చేసి మాకు జీవనోపాధి కల్పించాల్సిందిగా మీకు పేరు పేరున మనవి చేసుకుంటూ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.